హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖుషి అదిత్రి అండి. నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. బికాజ్ నేను ఇనిషియల్ యూట్యూబర్నే కాబట్టి అంటే ఎలా చేయాలి ఏంటి అనేది నాకు కూడా కొంచెం ఐడియా లేదండి. సో ఇప్పుడే నేర్చుకుంటున్నాను నేను కూడా. ఇంకా ముందు ముందు మంచి మంచి కంటెంట్ మంచి మంచి వీడియోస్ వస్తున్నాయండి. సో ప్లీజ్ డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న సర్వపిండి చేసామండి. 2 డిఫరెంట్ స్టైల్స్లో చేసామన్నమాట. ఒకటి స్ట్రీట్ స్టైల్ అండి, ఇంకొకటి మా స్టైల్లో అంటే తెలంగాణ స్టైల్లో. స్ట్రీట్ స్టైల్లో చేసేది ఎలాగంటే వాళ్ళు మొత్తం డీప్ ఫ్రై చేస్తున్నారండి. సో అలా ట్రై చేసాం మేము ఇంట్లో కూడా, ఎందుకంటే బయట అయితే ఆయిల్స్ బాగుండవు కదా, అందుకే మేము ఇంట్లో ట్రై చేసామండి. యాక్చువల్లీ అది మా తమ్ముడు చేశాడండి. అందులో కొంచెం ఆనియన్స్ కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకున్నాం అన్నమాట. దాన్ని ఒక గంజు కొట్టేసి కంప్లీట్ ఫుల్ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఇక్కడ మా తమ్ముడు ఒక చిన్న ట్రిక్ యూజ్ చేశాడండి. అదేంటంటే కొంచెమే ఆయిల్ వేసి గంజుని అటు ఇటు తిప్పుతూ కాల్చాడనమాట. దానివల్ల ఆయిల్ తక్కువ పట్టిందండి. కాలడం కూడా పర్ఫెక్ట్గా కాలింది, టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నాకైతే ఇదే నచ్చింది. అంటే తెలంగాణ స్టైల్లో బాగుండదని కాదు, అది కూడా బాగుంటుంది. ఇది ఫస్ట్ టైం చేసినా కూడా నాకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇంకా తెలంగాణ స్టైల్లో చేసేది ఎలాగంటే ఇంకా అది అందరికీ తెలిసిన ప్రాసెసే అండి. గంజు కొట్టేసి హోల్స్ చేసి కొంచెం పైన వాటర్ వేసుకోవాలండి. వేసుకొని ఇంకా ఉడికించేసుకోవడమే. నేనైతే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటా అండి. దానివల్ల సర్వపిండి ఎలా వస్తుందంటే పిజ్జాది మీకు లోపల చీజ్ తెలుసు కదండి, అలా ఒక థిక్ లేయర్ వస్తుందండి క్రీమీ టెక్స్చర్లో. అదైతే నాకు చాలా ఇష్టం అండి. దానికోసమే నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని చేస్తానన్నమాట. ఆ టేస్ట్ మాత్రం బాగుంటుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ పెడితే అయితే మేమందరం అడుగు అంటే ఓన్లీ అడుగుకే పెట్టేదండి, గంజి అడుగుకి, సైడ్స్కి పెట్టకపోయేది. మా మామయ్య మేమందరం అయితే మాకు అడుగు కావాలని అట్లా గొడవ పడేవాళ్ళం అన్నమాట. ప్రసాదంలో మనిషికి ఒక ముక్కు ఇచ్చేదన్నమాట మా అమ్మమ్మ. ఇంకా ఆ రోజుల్లో అదే సరిపెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు మా మమ్మీ అయితే ఓన్లీ అడుగుకే పెడుతుందండి, సైడ్స్కి పెట్టది. సో మాకు అట్లాంటి ఇప్పుడు గొడవలు ఏం లేవన్నమాట. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటాం. నేను పెడితే ఏంటంటే కొంచెం పల్చగా పెడతా అండి. అప్పుడప్పుడు గంజి కూడా స్టిక్ అయిపోతుంది. అయినా అట్లా స్టిక్ అయినా కూడా నాకు అట్లా పల్చగానే ఇష్టం, మందంగా కంటే. సో ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.